ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకుందాం. నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గల వాణ్ణి చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ మనము చూస్తా ఉన్నామండి. మరి కొంతమంది వ్యక్తులు పక్షవాయము రోగము ఉన్న ఆ వ్యక్తిని యేసుప్రభు వారి దగ్గరికి మంచం మీద మోసుకుంటూ తీసుకొని వచ్చినారు. పక్షవాతంతో ఉన్న వ్యక్తి నడవలేడు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని చూస్తా ఉన్నారు. ఆ వ్యక్తులను ఎవరైతే తీసుకొని వచ్చినారో వారిని కూడా చూస్తా ఉన్నాడు. వారి విశ్వాసాన్ని చూస్తా ఉన్నాడు. చూసి ఈ పక్షవాతంతో ఉన్న వ్యక్తిని ప్రభు స్వస్థపరుస్తా ఉన్నాడు కదండి. మరి ఆ పక్షవాతంతో ఉన్న వ్యక్తితో ప్రభు చూసినప్పుడు అతను పాపములు చేయడం ద్వారా ఆ రోగం వచ్చిందని ప్రభు గ్రహించి యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పినాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎలా క్షమింపబడ్డాయంటే, అతన్ని మోసుకొచ్చిన వారి విశ్వాసం చూసి ప్రభు ఇతని పాపములు క్షమించినాడు కదండి. మరి ఆ విశ్వాసమును బట్టి పాపములు క్షమింపబడ్డాయి. కానీ చుట్టూ ఉన్న వ్యక్తులు, శాస్త్రులు, మతాధికారులు ఏమంటున్నారంటే, పాపములు ఇతను ఎలా క్షమిస్తాడు, కేవలం దేవుడే కదా పాపాలు క్షమించేది అని ఆలోచన చేస్తా ఉన్నారు. వారి దురాలోచనను గమనించిన ప్రభువు ఏమంటున్నాడంటే, నీ పాపములో క్షమింపబడుట సులభమా, మరి పక్షవాయువుల వ్యక్తితో లేచి నడవమని చెప్పడము సులభమా అని ప్రభు అడుగుతున్నాడు. నిజానికి రెండు కష్టమే కదండి. పాపములు క్షమింపబడుట కష్టమే, అది అసాధ్యం. ఎవరు మన పాపాలు క్షమిస్తారండి? వ్యాధుల నుంచి స్వస్థత పొందుకోవడం కూడా కష్టమే కదండి. తీవ్రమైన రోగము, మరణకరమైన రోగం ఎవరు స్వస్థపరుస్తారు కదండి. రెండు కష్టమే. అయితే యేసు ప్రభు వారు ఏమంటారంటే, నీ మనుష్య కుమారునికి అధికారము ఉన్నది. యేసు ప్రభు వారికి పాపములను క్షమించగలిగే అధికారం ఉన్నది. ఈరోజు చాలా మంది నా పాపములు ఎలా క్షమింపబడతాయి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి నాకు స్వస్థత ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎన్నో పాపాలు చేసినాను, నేను మోక్షానికి చేరుకుంటానా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. నీకు ఒక శుభవార్త, యేసుక్రీస్తు ప్రభువారికి పాపములను క్షమించే అధికారం ఉంది. ఆమేన్. మరి నీవు స్వస్థత కూడా పొందుకోవచ్చు. స్వస్థత కంటే ముఖ్యమైనది మారు మనస్సు, రక్షణ, నీ పాపములు క్షమింపబడటం కదండి. ఆ పాపములను ప్రభు క్షమించగలడు కదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కేవలం స్వస్థత కోసము, ఆర్థిక సంబంధమైన అద్భుతాల కోసము, ఇంకేదన్నా దేవుడు చేయాలన్న ఆ యొక్క అద్భుతం కోసము ప్రభుని వెంబడిస్తున్నట్లయితే నీకు గమనించాల్సింది ఏంటంటే, నీ పాపములు క్షమింపబడుట మరి ముఖ్యమై ఉన్నది కదండి. ప్రభువా, నా పాపములు క్షమించు అని నువ్వు అడిగితే ప్రభు నీ పాపములు క్షమించి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. మరి ఈరోజు నీ పాపాలు ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? లేదండి, నాకు అంతా కరెక్టేనండి, నాకేం తప్పున్నదండి కదండి. మనిషి చూపు ద్వారా, మాట ద్వారా, హృదయంలో తలంపుల ద్వారా చేసేవన్నీ పాపాలే. ఈ పాపాలు నరకానికి తీసుకుని వెళ్తాయి. నాకు స్వస్థత కావాలండి, స్వస్థత మంచిదే, కానీ నీ పాపములు క్షమింపబడుట మరి ముఖ్యమై ఉన్నది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ పాపములను ఒప్పుకో, పశ్చాత్తాపడు. ప్రభువా, నన్ను క్షమించు, నా పాపములన్నీ నీ కలువరి రక్తం ద్వారా, సిలువలో కార్చిన రక్తం ద్వారా, పవిత్ర రక్తం ద్వారా నన్ను కడుగు అని అడిగితే ప్రభు నిన్ను కడిగి శుద్ధీకరించి నిన్ను పవిత్రుగా చేస్తాడు. క్రీస్తు నీ హృదయంలో ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆయన మార్గంలో నీవు నడుచుకుంటే పరలోకానికి కూడా చేరుకుంటావు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. వారి పాపములన్నీ కడిగి పరిశుద్ధునిగా చేసి నీ మార్గంలో నడిపిస్తూ నిత్య జీవానికి వారిని చేర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.